సో హలో గైస్, ఇవాళ రివ్యూ వచ్చేసి ఫార్చునర్ సిగ్మా 4x4. సో ఫస్ట్ అయితే అండర్ ద హుడ్ ఏముందో చూద్దాం ఈ కార్లో, వచ్చేసేయండి. ఫస్ట్ మనం ఇంజన్ విషయానికి వస్తే ఇదైతే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్. ఇది బేసిక్గా సిగ్మా 4x4లో ఆటోమేటిక్ ఇంకా మాన్యువల్ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ వచ్చేసి 204 బిహెచ్పి పవర్ ఉంది, అండ్ ఆల్సో టార్క్ వచ్చేసి 500 Nm టార్క్. కానీ మాన్యువల్లో మాత్రం 450 Nm టార్కే ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఆటోమేటిక్లో ఎప్పుడైనా సరే గేర్ షిఫ్ట్స్ లాగ్ అనేది ఉంటుంది. అందుకని చెప్పి అది కాంప్రమైజ్ చేయడానికి అని చెప్పి ఒక 50 Nm టార్క్ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ ఆల్సో టొయోటా ఇంజన్స్ గురించి తెలియదు ఎవరికి, చాలా రిలయబుల్ అయితే ఉంటాయి ఇంజన్స్. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్స్కి వస్తే ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ ఇవి అన్ని అన్ని అయితే ఎల్ఈడియే. అండ్ ఆల్సో ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, కిందేమో ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ముందు విషయానికి వస్తే ఇక్కడైతే 2 సెన్సర్స్ అయితే ఉన్నాయి, పార్కింగ్ సెన్సర్స్. ఫ్రంట్ ఏమన్నా వెహికల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా దగ్గరికి వస్తే నీ కార్లు ఇండికేట్ అయితే చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో అయితే మీకు స్టాక్ కార్ కొనేటప్పుడు అయితే ఇది మొత్తం మెటల్లో వస్తుంది. ఇతనైతే స్మోక్ చేపించాడు, ఇదంతా బ్లాక్ చేపించాడు. సో ఫస్ట్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 220 mm అయితే ఉంది. హిల్స్లో మీకు ట్రెక్కింగ్ అట్లా వెళ్ళినా సరే, లేకపోతే ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా సరే మీకు అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఎలాయిస్ సైజ్ వచ్చేసి 18 inches ఎలాయిస్. టైర్ సైజ్ వచ్చేసి 265/60. అండ్ ఆల్సో ఇవి కొత్త టైర్స్ కాబట్టి మీకు అట్లా కనిపిస్తున్నాయి. పాత వచ్చేసి 110,000 kilometers అయితే వచ్చినాయి. ఇవైతే న్యూ టైర్స్. మీకు ఎలాయిస్ విషయానికి వస్తే నార్మల్గా అయితే క్రోమ్ ఫినిష్ వస్తుంది ఎలాయిస్, కాకపోతే ఇదంతా డీక్రోమ్, కార్ మొత్తం డీక్రోమ్ చేయించాడు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం బూట్ స్పేస్ దగ్గరకు వచ్చి చూసేద్దాము. ఇదైతే ఆటోమేటిక్ టైల్ గేట్, ఆటోమేటిక్ ఒక బటన్ ప్రెస్ చేస్తే దానికైతే లిఫ్ట్ అవుతుంది. అండ్ ఆల్సో దీని బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 300 లీటర్స్. సీట్స్ అయితే వెనకాల ఉన్నప్పుడు 300 లీటర్స్, అండ్ సీట్స్ అయితే ముందుకు రిక్లైన్ చేస్తే ఇది మొత్తం 700 కెపాసిటీ అయితే ఉంది, 700 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈజీగా ఒక 4-5 మెంబర్స్ ట్రిప్ కట్ల వెళ్తున్న లగేజ్ అదంతా సరిపోతుంది. అండ్ ఆల్సో కింద గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ మళ్ళీ బటన్ నొక్కితే దానికైతే ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోద్ది ట్రంక్. అండ్ ఆల్సో ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్. సో నార్మల్గా ఎప్పుడైనా ఇండికేటర్ వేసినా సరే, అదేమన్నా ఇండికేటర్స్ అట్లా వేసినప్పుడు ఇవైతే బ్లింక్ అవుతాయి. ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇది స్టాక్ అయితే కాదు. సో మనం వెనకాలకి వచ్చేస్తే లోగో ఇంకా ఇది మొత్తం డీక్రోమ్ అయితే చేయించాడు. కార్లో మీకు సిగ్మా 4 లోగో తప్ప మిగతాది ఎక్కడ క్రోమ్ అయితే కనిపించదు. ఆ హ్యాండిల్స్ కానీ ముందు గ్రిల్ కానీ మొత్తం అయితే డీక్రోమ్ అయింది, మొత్తం పెయింట్ చేయించేశాడు. అండ్ ఆల్సో మనం ఇప్పుడు ఇంటీరియర్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. సో మనం సీట్లో కూర్చున్న వెంటనే మనకైతే రెండు ఆటోమేటిక్ సీట్స్, 8-way అడ్జస్టబుల్ రెండు. ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఇంకా ప్యాసింజర్ సీట్ రెండు 8-way అడ్జస్టబుల్. సో స్టీరింగ్ వచ్చేసి మాన్యువల్ అడ్జస్టెడ్. రీచ్ ఇంకా టెలిస్కోపిక్ రెండు ఉంటాయి, పైకి కిందకి ఇంక ఇట్లా. బేసిక్గా దీనిలో 3 మోడ్స్ ఉంటాయి నార్మల్గా. ఆల్ వీల్ డ్రైవ్, అదే ఫోర్ వీల్ డ్రైవ్ ఒకటి, లో 4 ఒకటి, ఇంకా నార్మల్ రేర్ వీల్ డ్రైవ్ ఒకటి. రేర్ వీల్ డ్రైవ్ ఏంటంటే రోజు తిరగడానికి, నార్మల్గా రోజు వాడడానికి అయితే రేర్ వీల్ డ్రైవ్ ఒకటి సరిపోతుంది నార్మల్గా. అండ్ ఆల్సో H4 అంటే నార్మల్ 4-wheel డ్రైవ్ అనమాట. 4-wheel డ్రైవ్ అంటే నార్మల్ 4 వీల్స్ అండ్ 4 వీల్స్కి పవర్ జనరేట్ అవుతుంటే 4 వీల్స్ రొటేట్ అవుతాయి. అండ్ L4 వచ్చేసి నార్మల్ ఎక్కడైతే రాక్స్ కానీ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ ఉందో మీరు ఏమి థ్రాట్లు ఇవ్వకుండా నార్మల్ 4 వీల్స్కి పవర్ డిస్ట్రిబ్యూట్ అయ్యి దానికైతే రాక్స్ని దాటుకుంటూ కొంచెం లో స్పీడ్స్లో అట్లా వెళ్తూ ఉంటుంది. అదనమాట బేసిక్. ఈ 3 మోడ్స్ ఒక డిఫరెన్సెస్ అవన్నమాట. దీనిలో ఏంటంటే ఎకానమీ మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. దీనిలో 3 మోడ్స్ ఉంటాయి. ఎకానమీ అంటే నార్మల్ డైలీ యూసేజ్కి అట్లా పవర్ అనేది తక్కువ ఉంటుంది. నార్మల్ అంటే స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ పవర్ ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్లో మొత్తం ఇంకా మాక్సిమం 204 బిహెచ్పి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఇంకొకటి వచ్చేసి ఇది ఆటో స్టార్ట్ స్టాప్, ఎప్పుడైనా సిగ్నల్స్లో కానీ అట్లా ఎప్పుడైనా ఆగినప్పుడు ఆటోమేటిక్గా కార్ అనేది ఆఫ్ అయిపోద్ది. ట్రాక్షన్ కంట్రోల్ ఏంటంటే బేసిక్గా ఎప్పుడైనా పుల్ చేసినప్పుడు సడన్గా వీల్స్ అనేవి రొటేట్ అవ్వకుండా ట్రాక్షన్ మోడ్ అనేది కంట్రోల్ చేస్తుంటుంది. ఇదేంటంటే డిఫరెన్షియల్ లాకింగ్. ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చేసి పార్కింగ్ సెన్సర్స్ నార్మల్గా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇదొకటి ట్రంక్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి డిపిఎస్ ఫిల్టరింగ్, అదే డీజిల్ పార్టికల్స్ ఫిల్టరింగ్ ఉంటుంది కదా, దాని గురించి ఇది. ఇది వచ్చేసి మా ముందు బానెట్, ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ ఓపెనింగ్. ఇది బ్యాక్ సీట్ అండర్ థై సపోర్ట్ విషయానికి వస్తే నేనైతే 5'8" వరకు ఉంటాను. నాకైతే పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా సరే చాలా కంఫర్టబుల్ అవుతుంది అండర్ థై సపోర్ట్. ఇది ఇంకా అటువైపు కూర్చుంటే సీట్ ఇంకా ముందుకు వేసుకుంటే ఇంకా ముందుకు లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లెగ్ స్పేస్ కూడా చూడొచ్చు మీరు ఎంత ఉందో. అండర్ థై సపోర్ట్ కూడా చాలా అంటే చాలా సరిపడగా ఉంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ రోలో అయితే చిన్న పిల్లలు తప్ప నార్మల్ పెద్దగా కొంచెం హైట్ ఉన్న వాళ్ళు అయితే అసలు కూర్చోలేరు, కంఫర్ట్ అయితే ఉండదు. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను దీనిలోనే. సో కార్ గురించి అయితే తెలుసుకున్నారు కదా, ఒకసారి డ్రైవ్కి వెళ్ళేసి కార్ రివ్యూ అయితే చూద్దాం, ఇంజన్ ఎట్లుంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని. సో ఫస్ట్ క్యాబిన్లోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ఇట్లా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది కార్లో, స్టీరింగ్ పట్టుకున్న వెంటనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే నార్మల్గా సెమీ అనలాగ్ సేమ్ అట్లనే. దీనిలో పెద్దగా ఫీచర్స్ అయితే టొయోటాలో ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. 360 కెమెరాస్ అవేమి అన్నెసరీ ఫీచర్స్ అయితే ఏముండవు, అన్ని అవసరమయ్యే ఫీచర్స్ ఉంటాయి.
అండ్ ఇంకొకటి దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కూర్చున్న వెంటనే మీకు ఇట్లా హైట్లో కూర్చున్నట్టు ఉంటుంది. మీకు ఇట్లా బంపీ రోడ్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నా సరే పెద్దగా మీకు ఫీల్ అయితే తెలియదు, బంప్స్లో ఉన్నాము కదులుతున్నాం బాడీ అట్లా అట్లా ఏముండదు. ఆబ్వియస్గా కర్వ్స్లో అయితే బాడీ రోల్ అయితే ఉంటుంది, కాకపోతే మేనేజబులే. అండ్ మీకు హై స్పీడ్స్లో కూడా చాలా స్టేబుల్ అవుతుంది, స్టీరింగ్ స్టిఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బటన్స్ విషయానికి వస్తే ఇక్కడైతే వెంటిలేటర్ సీట్స్ బటన్స్ అయితే ఉన్నాయి రెండు. మీరు టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ స్టీరింగ్ ఇట్లా టర్న్స్ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం గట్టిగా తీయాల్సి వస్తుంది. స్టీరింగ్ అయితే కొంచెం హార్డ్ అయితే ఉంటుంది, సో కొంచెం గట్టిగా ప్రెషర్ అయితే పెట్టాలి స్టీరింగ్ పైన. 4M వర్కౌట్ అయితే అయిపోద్ది. సో ఇంటీరియర్ విషయానికి వస్తే నార్మల్గా టచ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ ఫీచర్స్ అయితే పెద్దగా ఉండవు. కొత్తగా వచ్చిన కార్లో అయితే, కొత్తగా వచ్చిన ఫార్చునర్లో 360 కెమెరా ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. కానీ ఇది 2022 మోడల్, దీనిలో అయితే ఫీచర్స్ అయితే ఏముండవు, అవసరం లేని ఫీచర్స్. నార్మల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అవైతే వైర్డ్ అవి రెండు. అండ్ ఆల్సో దీనిలో వచ్చేసి 11 JBL స్పీకర్స్ వస్తున్నాయి. ఓన్లీ JBL కూడా ఓన్లీ 4x4లోనే వస్తాయి. నార్మల్ 4x2 ఫార్చునర్లో అయితే నార్మల్ స్టాక్ కంపెనీ స్పీకర్స్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి దీనిలో 9 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మొత్తం సేఫ్టీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ. అండ్ బిల్డ్ క్వాలిటీ వస్తే అసలు టొయోటా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, బిల్డ్ ఇంకా రిలయబిలిటీ అవి రెండింటి గురించి. అండ్ గేర్ బాక్స్ విషయానికి వస్తే నార్మల్ డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, రివర్స్ ఇవన్నీ అందరికీ తెలిసినవి ఆటోమేటిక్లో. దీనిలో గేర్ బాక్స్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, ఇంజన్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది నార్మల్. అది కూడా ఒకసారి ముందుకెళ్ళి చూద్దాము ఎట్లా ఉంటుందో ఏంటి అని. అండ్ మీకు డ్రైవింగ్ చేసినప్పుడు కూడా అండర్ థై సపోర్ట్ అదంతా చాలా చాలా అంటే చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది కార్. అండ్ రేర్ వ్యూ మిర్రర్ ఉంది, రేర్ వ్యూ మిర్రర్ కూడా ఆటో డిమ్మింగ్ ఉంది ఫీచర్ దానిలో. అంతే మెయిన్గా ఎక్కువ అవసరమయ్యే ఫీచర్స్ కానీ అవసరం లేని ఫీచర్స్ అయితే పెద్దగా అయితే ఏమి ఉండవు దీనిలో. ఇంజన్ బేసిక్గా ఈ కార్కి మరి ఇంత ప్రైస్ పెట్టడం ఎందుకు అంటే జస్ట్ ఇంజన్, పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, సర్వీసింగ్, ఈ నాలుగిట్లో అసలు టొయోటాని బీట్ చేసే కార్ అయితే ఇప్పుడు కంపెనీ అయితే లేదు ఈ ప్రైస్ రేంజ్లో. అందుకే చాలా మంది టొయోటానే చూస్ చేసుకుంటారు. దాని 1 lakh 2 lakhs తిరిగినా సరే కార్ అయితే ట్రబుల్స్ అయితే ఇవ్వవు, మీరు లాంగ్ రైడ్స్ అయినా వెళ్ళొచ్చు, ఏదైనా సరే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు టొయోటాలో. అండ్ సర్వీసింగ్ కాస్ట్కి వచ్చేస్తే సర్వీసింగ్ కాస్ట్ కూడా సూపర్. ఈ ప్రైస్ రేంజ్లో వేరే BMW ఆ కార్స్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ మీకు ప్రతి 5,000కి యాడ్ బ్లో అయితే యాడ్ చేస్తూ ఉండాలి ప్రతి 5,000 కిలోమీటర్స్కి. అండ్ ఇంకొకటి దీనిలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. అంటే ఇటువైపు సెపరేట్గా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు ఏసీలో, అటువైపు సెపరేట్ టెంపరేచర్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి లెజెండర్లో బేసిక్గా దీనికి లెజెండర్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ ఇంకా బ్యాక్ కొంచెం లుక్స్ మారుతాయి. డ్యూయల్ టోన్ వస్తుంది, దానిలో డ్యూయల్ టోన్ కలర్ వస్తుంది. పైన బ్లాక్, బాడీ మొత్తం వైట్ వచ్చి పైన రూఫ్ మాత్రం బ్లాక్ అట్లా వస్తుంది. అండ్ కొంచెం లుక్స్ మారుతాయి, ఎలాయిస్ మారుతాయి. అండ్ ఆల్సో దానిలో వైర్లెస్ ఛార్జింగ్ అవి ఉంటాయి. అవేమి లుక్స్, ఓన్లీ లుక్స్ కోసం అయితే లెజెండరీ తీసుకోవచ్చు, కానీ నార్మల్ పెద్దగా ఫీచర్స్తో పని లేదు, జస్ట్ రిలయబిలిటీ, ఇంజన్ అది కావాలి అనుకున్న వాళ్ళు నాకు తెలిసి ఫార్చునర్ 4x4 చూస్ చేసుకుంటారు అందరూ. అండ్ మైలేజ్ విషయానికి వస్తే సిటీలో దగ్గర దగ్గర 10 to 12 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మరీ ర్యాష్గా నడిపితే 8 అలా ఇస్తుందేమో మైలేజ్. 8 to 10 అయితే, 8 కన్నా తక్కువ అయితే ఇవ్వదు. కొంచెం నీట్గా నడిపితే అట్లా 8 to 10 అయితే ఇస్తుంది. హైవే పైన మేము దీనిపైన కూడా ట్రిప్కి వెళ్ళాము ఒక 3,000 kilometers. దానిలో కూడా దగ్గర దగ్గర 5 members కూర్చుని ఉండే, విత్ ఫుల్ లగేజ్ ఉంది అన్ని. అంటే క్రూజ్లో వెళ్ళాము, 100-120 క్రూజ్ పెట్టుకుని వెళ్తే మాకు దగ్గర దగ్గర 15 వరకు ఇచ్చింది మైలేజ్. అండ్ రోడ్ కొంచెం ఖాళీ ఉంటే పుల్ చేసి చూద్దాం కొంచెం కారు. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇది అసలు పుల్ చేయడానికి లేకపోతే డ్రాగ్ చేయడానికి, ఇన్స్టెంట్ స్పీడ్లు కొట్టడానికి అయితే కార్ కాదు, జస్ట్ డైలీ పర్పస్ కారు. కొంచెం అఫీషియల్గా ఉంటుంది కార్ అయితే. అండ్ ఎటైనా ట్రిప్స్కి వెళ్ళాలన్నా సరే, లేకపోతే ఎటైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలన్నా సరే, ఒక 4-5 ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలన్నా, లగేజ్ ఉన్న, రోడ్స్ గురించి అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు. రోడ్స్ ఎట్లున్నా సరే, అసలు రోడ్లు లేకపోయినా సరే ఈ కార్లో అయితే వెళ్ళిపోవచ్చు, మీకు అసలు ఇబ్బంది అయితే ఉండదు. సస్పెన్షన్ కూడా స్టాక్ కూడా చాలా బాగుంటాయి. స్టాక్ సస్పెన్షన్ పైన ఉంది కార్, ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే పెద్దగా పడదు. అండ్ స్పీకర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు స్పీకర్స్. అండ్ వెంటిలేటర్ సీట్స్ గురించి ఆల్రెడీ చెప్పింది. మెయిన్గా ఇంకా అంతే ఫీచర్స్, అంతకన్నా ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. నేను మీకు ఇది గేర్ బాక్స్ గురించి కూడా చెప్తా, 4 high 4లో, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఒకసారి. అండ్ మెయిన్గా టొయోటాలో నాకు ఇష్టమైనది ఏంటంటే సర్వీసింగ్లో బేసిక్గా దీని జనరల్ సర్వీసింగ్ అయితే ఈ ప్రైస్ రేంజ్ కార్లో అయితే 20 to 30,000, BMW, బెంజ్ ఆ ప్రైస్ రేంజ్లో ఆ కంపెనీస్లో అయితే 30,000 వరకు అవుతుంది. దీనిలో అయితే 12 to 15 జనరల్ సర్వీస్, ఆయిల్ చేంజ్, రెగ్యులర్ చెకప్ అయితే 12 to 15Kలో అయితే అయిపోద్ది దీని సర్వీసింగ్ మొత్తం. అండ్ టొయోటా సర్వీస్ సెంటర్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే
ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ మీరు డ్రైవర్ నుంచి సర్వీసింగ్ పంపించారు అనుకోండి, వాళ్ళకి సెపరేట్ గా డ్రైవర్స్ కి అనేది సెపరేట్ గా లాంజ్ అయితే ఉంటుంది, దానిలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని చేస్తారు. అండ్ ఆల్సో 60 minutes లో దగ్గర దగ్గర వీళ్ళు 1 hour 1.5 hour లో సర్వీసింగ్ మొత్తం కంప్లీట్ చేసి కార్ అయితే ఇచ్చేస్తారు. సర్వీసింగ్ లో చాలా అంటే చాలా బాగుంటుంది టొయోటా. మెయిన్ గా టొయోటా ఇంకా సుజుకి రెండే బాగుంటాయి నాకు తెలిసినంత వరకు. సర్వీసింగ్ అయితే కాస్ట్ కానీ సర్వీసింగ్ కానీ టొయోటా అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది పర్ఫార్మెన్స్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నార్మల్ గా కార్ నడుపుతున్నప్పుడు అయితే మీకు సేమ్ పెద్ద కార్ నడుపుతున్నట్టు అయితే అనిపించదు, నార్మల్ మీరు చిన్న కార్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే యూటర్న్ తీసేటప్పుడు టర్న్స్ ఏమైనా ఉన్నప్పుడు స్టీరింగ్ అయితే కొంచెం చెప్పినట్టే హార్డ్ ఉంటుంది, కొంచెం ప్రెషర్ పెట్టి తిప్పాల్సి అయితే వస్తుంది. కొంచెం అలవాటు కాని వాళ్ళకైతే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది స్టీరింగ్ తిప్పడం అదంతా. డైమెన్షన్స్ అంటే కొంచెం ఒక 1000 kilometers ఇంత నడిపితే అసలు డైమెన్షన్స్ కూడా చూసుకోవాల్సిన పని అయితే ఉండదు. ఈ మెనువరింగ్ కూడా చాలా ఈజీగా చేసేవచ్చు. కాకపోతే ట్రాఫిక్ లో అటు ఇటు తిప్పడం ఆ, అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతాయి. ట్రాఫిక్ లో అయితే కొంచెం ఇబ్బంది, పెద్ద కార్ కదా. అండ్ నడుపుతున్నప్పుడు అయితే ఫీల్ అయితే నార్మల్ బాగుంది మరి. కానీ ఇది ముందే చెప్తున్నా, ఓవర్ స్పీడింగ్ చేసేది ఫాస్ట్ గా వెళ్ళే కార్ అయితే కాదు. మంచిగా ఎక్కడికైనా ట్రిప్ కి అట్లా పోవాలన్నా, ఇట్లా రాంగ్ రైడ్ వెళ్ళాలన్నా సరే, ఆఫ్ రోడింగ్ అయినా సరే, మంచిగా క్రూజ్ పెట్టేసుకుని ప్రశాంతంగా ఎంజాయ్ చేసే కార్ ఇది. మైలేజ్ కి మైలేజ్, రిలయబిలిటీకి రిలయబిలిటీ, అన్నిటికీ ఇంకా కరెక్ట్ కార్. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ ప్రైస్ రేంజ్ లో టొయోటానే చూస్ చేసుకుంటారు. అండ్ ఇంకొంచెం దీనికన్నా కొంచెం ప్రైస్ తక్కువ, బడ్జెట్ తక్కువ ఉందనుకుంటే చాలా మంది టొయోటా ఇన్నోవా క్రిస్టాన్ చూస్ చేసుకుంటారు. ఇప్పుడైతే కొత్త కొత్త క్రిస్టాలు కూడా వచ్చినాయి, చూడాలి. చాలా మంది అయితే క్రిస్టా ఫ్యాన్స్ కూడా ఉంటారు అసలు. సో కార్ నార్మల్ గా ఇట్లా రోడ్ మీద ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు నార్మల్ రోడ్ ప్రెజెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కార్ది. వేరే ఈ కాంపిటీటర్స్ గ్లాస్టర్ అవన్నీ ఎండివర్ అయితే బాగుంటుండే, దీనికి ప్రాపర్ కాంపిటీషన్ అది. కాకపోతే అవి రెండిట్లో ఇబ్బంది ఏంటంటే అవి దీనికన్నా తక్కువ కెపాసిటీ ఇంజన్స్. ఆఫ్ రోడింగ్ వాటిలో అంత పర్ఫార్మెన్స్, దీనికి ఉన్నంత పర్ఫార్మెన్స్ అయితే వాటిలోంచి ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. రోడ్ ప్రెజెన్స్ అయితే అసలు ఈ కార్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. దీనిలో ఇంకా బ్లాక్ కలర్, యాటిట్యూడ్ బ్లాక్ అని ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్ చేపించి మొత్తం జెడ్ బ్లాక్ చేపిస్తే, కార్ డీ క్రోమ్ చేపిస్తే అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ లుక్స్ ఉంటాయి. దీని హెడ్ లైట్స్ కూడా అంతే. దీని హెడ్ లైట్స్ నార్మల్ గా చీకట్లో అసలు హెడ్ లైట్స్ అయితే మార్పియాల్సిన పని అయితే ఉండదు. ఈ ప్రైస్ లో అసలు చాలా అంటే చాలా మంచి హెడ్ లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు టొయోటా వాళ్ళు. సో ఈ ప్రైస్ రేంజ్ లో దీని కాంపిటీటర్స్ వచ్చేసి ఇది వరకు అయితే ఎండెవర్ ఉండేది, కానీ ఇప్పుడైతే ప్రొడక్షన్ లో అయితే లేదు అది. అండ్ నెక్స్ట్ ప్రస్తుతానికి వచ్చేసి అది గ్లాస్టర్ అయితే ఉంది దీని కాంపిటీషన్. కాకపోతే దాని సేల్స్ కి దీని సేల్స్ కి అసలు కంపేర్ అయితే చేయకూడదు. చాలా మంది ఆ ప్రైస్ రేంజ్ లో టొయోటానే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే దీని రిలయబిలిటీ, దీని సర్వీసింగ్ అదంతా వేరే కార్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. అందుకని చెప్పి చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టొయోటానే ప్రిఫర్ చేస్తారు ఆ ప్రైస్ రేంజ్ లో. సర్వీసింగ్ అని ఏదైనా సరే బెస్ట్ అని అయితే చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్ లో. సో రివ్యూ అందరు చూసారని అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ ప్రైస్ రేంజ్ లో మీరే కార్ చూస్ చేసుకున్నారో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు ఏమైనా కార్స్ ఏమైనా రివ్యూస్ అట్లా ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేస్తే నేను కార్ రివ్యూ తొందరలో రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.